బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింకయ్య అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల పానకల్ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఇక ఇంజనీరింగ్ అధికారులు ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. రాత్రి 10 గంటలకు మోటార్లు రన్ చేసి విజయవంతంగా నీళ్లను ఎత్తిపోశారు. చౌడంపల్లి శివార్లోని పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి పరీక్షించారు. పంప్ హౌస్ నుంచి బ్రాహ్మణ వెల్లంలా శివార్లోని రిజర్వాయర్లోకి నీటిని పంప్ చేయగలిగారు. ఇక అధికారులతో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా రాత్రి వరకు ప్రాజెక్టు వద్దనే ఉండి ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అవిశ్రాంత కృషి ఎట్టకేలకు ఫలించింది. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంలా పానకల్ ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ట్రయల్ సక్సెస్ అయింది. ఇంజనీరింగ్ అధికారులు ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి 10 గంటలకు మోటార్లు రన్ చేసి విజయవంతంగా నీళ్లను ఎత్తిపోశారు. చౌడంపల్లి శివార్లోని పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసి పరీక్షించారు. పంప్ హౌస్ నుంచి బ్రాహ్మణ వెల్లంల శివార్లోని రిజర్వాయర్లోకి నీటిని పంపు చేయగలిగారు. ఇక అధికారులతో పాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా అర్ధరాత్రి వరకు ప్రాజెక్టు వద్దనే ఉండి ట్రయల్ రన్ ను పర్యవేక్షించారు. ఇక ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వెన్నెల ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా నకరికల్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లంల పానగల్లు ఉదయ సముద్రం యొక్క ట్రయల్ రన్ రాత్రి విజయవంతంగా పూర్తి చేసినారు అధికారులు. అయితే గత 10-15 సంవత్సరాలుగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల పాటు నిధుల లేదో కొద్ది రోజులు ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ రావడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ లో కలిసి బాపన వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించాల్సిందిగా కోరగా వెంటనే ఆయన అధికారులను ఆదేశించడంతో నిన్న రాత్రి ఏదైతే బాపన వెల్లంలో సంబంధించిన అధికారులతో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాత్రి 10 గంటల సమయంలో ట్రయల్ రన్ ప్రారంభించడం జరిగింది. దీంతో ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో నకరికల్ ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేవిధంగా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ఏదైతే ఉదయ సముద్రం బాపనెల్ల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా. దీంతో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అనేటువంటి ప్రాజెక్టు రాత్రి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రాజెక్టు ట్రయల్ రన్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నకరికల్ ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజలతో పాటు ట్రయల్ నిర్వహించిన అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదేవిధంగా జగదీష్ రెడ్డి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు. అయితే మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో సాగునీటిని అందిస్తామని ట్రయల్ సక్సెస్ కావడంతో మరి 10-15 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలిచి ఈ యొక్క ట్రయల్ రన్ తో కాకుండా మొత్తం 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేశామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం పానగల్లు రిజర్వాయర్ పనులు పూర్తి కావడం పట్ల అయితే జిల్లా వ్యాప్తంగా ఇటు రైతులతో పాటు ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ కిరణ్.